సార్ రియల్ ఎస్టేట్ గురించి అసలు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, అసలు ఈ వ్యత్యాసం ఏంది? వ్యత్యాసం అనేది హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ సిటీ. ఏ ప్రభుత్వానికి హైదరాబాద్కు డెవలప్మెంట్స్కి అనేది లింక్ ఉండదు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం సింపుల్గా చెప్పాలంటే కేసీఆర్ది ఫార్మా సిటీ, రేవంత్ రెడ్డి గారిది ఫ్యూచర్ సిటీ. ఇది ఈ విధంగా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. అంటే ముందుకెళ్తా వరకు కొంత ప్రజల్లో టాక్ ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, ఎవరు కూడా కొనడం లేదు, హైదరాబాద్ వల్ల కూడా ఎవరు కొనడం లేదు అని చెప్పి కొంత మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కోకాపేట భూముల ధర ఎకరం 100 కోట్లు, అది చాలా ఎక్కువ అన్నారు. అప్పుడు రియల్ ఎస్టేట్ బాగుందన్నారు. ఇప్పుడు రీసెంట్గా మనం 170 కోట్లు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరన్నట్లు అది పెరిగిందా తగ్గిందా? అంటే కోకాపేటలో పెరిగినట్టే. అంటే కోకాపేటలో అయినా అది రెండు కూడా హైదరాబాద్ వెస్ట్లో ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. కాకుంటే అదే అని దాన్ని చూసే విధానంలో తేడా ఉంటుంది. ఒక రోజు ఏంటంటే ఓవరాల్గా ఒక 10 yearsలో గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది. ఒక 1-2 yearsలో అనేది మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము.